సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ చాప్టర్లో మళ్ళీ మనం సెకండ్లో ఫిఫ్త్ వన్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానమ్మా. సో ఒకసారి ఈ ప్రాబ్లం జాగ్రత్తగా చదివితే మీకు ఏ లెండింగ్ లైబ్రరీ హ్యాస్ ఏ ఫిక్స్డ్ ఛార్జెస్ ఫర్ ద ఫస్ట్ 3 days. అంటే ఒక లైబ్రరీ నుంచి బుక్ కనుక తీసుకున్నట్లయితే మనం ఫస్ట్ 3 daysకి ఫిక్స్డ్ ఛార్జీ ఇచ్చేసారు. అంటే ఏంటి, సపోజ్ ఫిక్స్డ్ ఛార్జీ ఒక 50 రూపీస్ అన్నారు అనుకోండమ్మా. మీరు 1 day ఉంచుకున్నా, 2 days ఉంచుకున్నా, 3 days ఉంచుకున్నా మీరు 50 రూపీస్ పే చేయాల్సిందే. అది 1 day అయినా సరే, వాటిని ఫిక్స్డ్ ఛార్జెస్ అంటాం. అది 3 daysకి ఫిక్స్ చేసేసారు. 3 days తర్వాత ఒక్కరోజు ఉంచుకున్నా సరే ఎడిషనల్గా మీరు కొంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జెస్ ఉన్నాయంట. ఆ ఫిక్స్డ్ ఛార్జెస్ వచ్చేసి మనకి 3 daysకి ఫిక్స్ చేసేసారు. తర్వాత ఎడిషనల్ అంటే 3 days దాటిన తర్వాత ప్రతి ఒక్క రోజుకి ఒక కొంత సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీని మళ్ళీ కలెక్ట్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో ఇక్కడ ఏం జరిగిందో చూడండి. సరిత అనే అమ్మాయి, సరిత పెయిడ్ 27 రూపీస్ ఫర్ ఏ బుక్ కెప్ట్ ఫర్ 7 days. సరిత అనే అమ్మాయి తన దగ్గర ఒక బుక్ 7 days ఉంచుకున్నందుకు మొత్తం ఎంత పే చేసింది అంటే 27 రూపీస్ పే చేసింది. నెక్స్ట్ సుచి అనే అమ్మాయి 21 రూపీస్ పే చేసిందంట 5 days ఉంచుకున్నందుకు. 5 days ఉంచుకున్నందుకు 21 రూపీస్ పే చేసింది. ఫైండ్ ద ఫిక్స్డ్ ఛార్జెస్ అండ్ ద ఛార్జెస్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే. సో అమ్మ గుర్తుపెట్టుకోండి, మీకు ఆన్సర్ తెలిసి రాసేసిన మీకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఆన్సర్ వచ్చేస్తుంది. యాక్చువల్గా మీకు ఈజీగానే వచ్చేస్తుంది. కొంతమంది లాజిక్తో ఆన్సర్ రాసేస్తూ ఉంటారు, బట్ అది ఇంపార్టెంట్ కాదు. ఖచ్చితంగా మీరు ఎలాంటి స్టెప్స్ రాస్తున్నారో అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వెర్బల్ ప్రాబ్లమ్స్కి మీరు ఎక్స్ వై వాల్యూస్ రాసినందుకు సపరేట్గా మార్క్స్ అలాట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద ఫిక్స్డ్ ఛార్జెస్, ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ ఫర్ ఈచ్ డే, ఎక్స్ట్రా ఉన్న ఫర్ ఈచ్ డే మీరు ఎంత పే చేయాలో కనుక్కోవాలి. సో అవి తెలియదు కదా మనకి, వాటిని వేరియబుల్స్గా తీసుకుందాం. సో లెట్ ద ఫిక్స్డ్ చార్జెస్ ఆర్ ఎక్స్ అని తీసుకోవాలా, ఎక్స్ రూపీస్ అని తీసుకోవాలా? చూడండి, ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్స్ అది నంబర్ ఆఫ్ నోట్లు అని చెప్పుకున్నాం, బట్ ఈ ప్రాబ్లంలో ఎక్స్ రూపీస్ అని రాయాలి, యూనిట్స్తో సహా రాయాలి. అఫ్కోర్స్ ఈ మధ్య ఇలా రాస్తున్నారు అనుకోండి, సో ఇలా రాస్తున్నారు, నో ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎక్స్ రూపీస్ ఏంటిది? ఎక్స్ రూపీస్ అనేది 1 day ఆర్ 2 days ఆర్ 3 days, మ్యాక్సిమం 3 days వరకు బుక్ని నీ దగ్గర ఉంచుకున్నందుకు మనం పే చేయాల్సిన మనీ. ఆ తర్వాత మనీ ఫర్ ఈచ్ డే y రూపీస్, అంటే ఎక్స్ట్రా డే ఉంచుకున్నందుకు. ద మనీ ఫర్ ఈచ్ డే ఎంత పే చేయాలి? మీరు y రూపీస్ పే చేయాలి. ఓకేనమ్మా? అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఎవరు? సరిత అనే అమ్మాయి బుక్ని ఎన్ని డేస్ ఉంచుకుంది అంటే 7 days ఉంచుకుంది. 7 daysలో ఫస్ట్ 3 daysకి ఆ అమ్మాయి సరిత పే చేయాల్సిన మనీ, సరిత పెయిడ్ ఎంత పే చేసింది? 27 రూపీస్. దీన్ని ఈక్వేషన్ ఫామ్లో రాయండి. ఎలా రాస్తారు? 3 daysకి ఎక్స్ రూపీస్ మనీ పే చేయాలి. గుర్తుపెట్టుకోండి, 3 daysకి ఎక్స్ రూపీస్ మనీ ప్లస్ మొత్తం 7 daysలో 3 daysకి ఫిక్స్డ్ ఛార్జీకి ఎక్స్ రూపీస్ ఇస్తే తరువాత రిమైనింగ్ 4 days ఒక్కొక్క డేకి y రూపీస్ చొప్పున 4 daysకి 4y రూపీస్ తను పే చేయాలి. ఒక రోజుకి y, 2 daysకి 2y, 3 daysకి 3y, 4 daysకి 4y రూపీస్ పే చేయాలి.
సో ఇది ఫిక్స్డ్ ఛార్జెస్, ఇది ప్రతిరోజు ఛార్జ్ అడిషనల్గా తీసుకున్న డేకి మొత్తం కలిపి తను పే చేసిన మనీ ఇది. బట్ సరిత పే చేసిన మనీ 27 కాబట్టి దీన్ని ఈక్వల్ టు 27 అని రాసుకుందాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అమ్మా. నెక్స్ట్ సుషి ఎంత పే చేసిందమ్మా? 21 రూపీస్ పే చేసింది. ఈ అమ్మాయి పే చేసిన మనీ ఎన్ని రోజులకి? 5 డేస్కి. 5 డేస్లో ఫస్ట్ 3 డేస్కి తను పే చేసేది కేవలం X రూపీస్ మాత్రమే. ప్లస్ 3 డేస్ తర్వాత ఎడిషనల్గా ఎన్ని డేస్ ఉంచుకుందమ్మా? 2 డేస్. ఎస్, 2 డేస్ ఉంచుకుందాం. ప్రతి డే Y రూపీస్ చొప్పున 2 డేస్కి ఎంత పే చేయాలమ్మా? 2Y రూపీస్ పే చేయాలి. సో ఫిక్స్డ్ ఛార్జెస్ ప్లస్ 2 డేస్ ఛార్జెస్ మొత్తం కలిపి ఆ అమ్మాయి పే చేయాల్సిన మనీ 21 రూపీస్ అమ్మా. ఇది. సో ఈ విధంగా మనం ఈక్వేషన్ ఫామ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎలిమినేషన్ మెథడ్ మీరు చేసేసారు. లక్కీలీ రెండు సేమ్ కోఎఫిషియెంట్స్తో ఉన్నాయి కాబట్టి ఎక్సెల్ని ఐదర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేద్దాం. సో మైనస్ 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 ఎక్సెల్ క్యాన్సిల్ అయిపోతాయి. 4y మైనస్ 2y వచ్చేసి 2y ఈక్వల్ టు 27 మైనస్ 21 6 y ఈక్వల్ టు 6/2 దట్ ఈక్వల్ టు 3 రూపీస్. అంటే ఈచ్ డే 3 డేస్ తర్వాత ప్రతి డేకి వాళ్ళు పే చేయాల్సిన మనీ 3 డేస్. మరి ఫిక్స్డ్ ఛార్జీ ఎంత? ఫిక్స్డ్ ఛార్జీ ఎంత అంటే y వాల్యూని ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. చిన్న వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫ్రమ్ 2 x plus 2y is equal to 21. x plus 2 into y అంటే 3. So x plus 6 is equal to 21. x is equal to 21 minus 6. x is equal to 15. ఓకేనా? ఇది అర్థమైంది కదమ్మా. ఇది సెకండ్ ఈక్వేషన్ నుంచి y వాల్యూని రీప్లేస్ చేసాం 3తో. ఆ తర్వాత 2 into 3 6 అవుతుంది. ప్లస్ 6ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 6 అవుతుంది. 21 నుంచి 6 పోతే 15. అంటే ప్రతి డేకి ఫిక్స్డ్ ఛార్జెస్ 15 రూపీస్. ఒకరోజు ఉంచుకున్న 15 రూపీసే, 3 డేస్ ఉంచుకున్న 15 రూపీసే. తర్వాత ఫర్ ఈచ్ డే వచ్చేసి తను 3 రూపీస్ పే చేయాలి. సో ఫైనల్ స్టెప్ రాయండమ్మా. ఈ వాల్యూస్ని మళ్ళీ ద ఫిక్స్డ్ ఛార్జెస్ ఆర్ x రూపీస్. x రూపీస్ అంటే 15 రూపీస్. ద ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ అని రాస్తే బాగుంటుంది. ఇట్స్ ఓకే, గ్రామటికల్ మిస్టేక్, నో ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం అర్థమైంది కదమ్మా. ఇలాంటి ప్రాబ్లమే మనకి ఇంకొకటి కూడా ఉంది, కొంచెం జాగ్రత్తగా నోటీస్ చేయండి. ఈ ప్రాబ్లం మీద కూడా మనం కొన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటాయి. సో ఈ వెర్బల్ ప్రాబ్లమ్స్ మీకు ఏదైనా కష్టంగా అనిపిస్తే నెక్స్ట్ ఒక వీడియో నేను చేస్తానమ్మా. అంటే బేసిక్స్, ఫ్రమ్ ద బేసిక్స్, అసలు అంటే చాలా సింపుల్గా ఉంటాయి అవి. అంటే మీరు ఫర్దర్గా ఇంకా మంచిగా, అంటే మ్యాథ్స్లో పాస్ అవ్వాలి మాకు అది సరిపోతుంది అంటే ఇది చాలు. బట్ మీరు లేదు నేను మ్యాథ్స్లో టాప్గా ఉండాలి, మంచి కాన్సెప్ట్ రావాలి అంటే నేను ఒక బేసిక్స్ మీద ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ముందు ఆ వీడియో చేస్తే బాగుండేది. ఇట్స్ ఓకే. ఆ వీడియోని చూసిన తర్వాత ఎలాంటి వెర్బల్ ప్రాబ్లమ్స్ అయినా సరే మీరు ఈజీగా ఈక్వేషన్ ఫామ్లోకి మార్చేస్తారు. ఓకేనమ్మా.